ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే జీవితాంతం మీ బీపీ కంట్రోల్లో ఉంటుంది. కొన్ని ఏళ్లుగా వాడుతున్న బీపీ టాబ్లెట్ అయినా సరే సులువుగా దూరం అవుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒకవేళ వీటిని మిస్ అయితే ఇక మీకు బీపీ టాబ్లెట్ల అవసరమే లేదు. నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కలిగే ఆకస్మిక మరణాలకు హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు ఒక ప్రధాన కారణం. దురదృష్టం ఏంటంటే అధిక రక్తపోటు ఉన్న చాలామందికి లక్షణాలు కూడా కనిపించవు. ఆరోగ్యంగా కనిపించే వ్యక్తుల్లోనూ హై బీపీ సమస్య ఉంటుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని అంటూ ఉంటారు. మీకు తెలుసా, ఒక అధ్యయనం ప్రకారం 46% మందికి తమకు హై బీపీ ఉన్నట్లు కూడా తెలియదట. దీన్ని నిర్లక్ష్యం చేస్తే గుండె, మెదడు, కళ్ళు, మూత్రపిండాలను ప్రభావితం చేసే సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆకస్మిక గుండెపోటు లేదా స్ట్రోక్లను కలిగిస్తుంది. కాబట్టి రక్తపోటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బీపీని ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకోవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. అవేంటో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఒకవేళ వీటిని మిస్ అయితే గుండెపోటు వచ్చి మీ ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. అందుకే జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీ బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి మొట్టమొదటగా మీరు చేయాల్సిన పని పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం. పొటాషియం అనేది ఒక రకమైన ఖనిజం. మన శరీరం పని చేయడానికి ఈ ఖనిజం ఎంతో అవసరం. ఒకవేళ శరీరంలో పొటాషియం లోపిస్తే బీపీ ఎక్కువ అవుతుంది. అరటిపళ్ళు, బంగాళాదుంపలు, బీన్స్ మరియు పెరుగు వంటి ఆహార పదార్థాలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల మీ బీపీ కంట్రోల్లో ఉండాలంటే ఈ పదార్థాలను తప్పకుండా మీ డైట్లో భాగం చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్తోనే మన ఆరోగ్యాన్ని బ్రహ్మాండంగా ఉంచుకోవచ్చు. ఈ హెల్త్ టిప్స్ మరిన్ని తెలియాలంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి. మీ బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి మీరు చేయాల్సిన రెండవ పని ఉప్పును తక్కువగా తీసుకోండి. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు యొక్క చిన్న తగ్గింపు కూడా గుండె ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. కాబట్టి ఉప్పు ఎక్కువగా తినేవారు దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక బీపీ ఉన్నవారు ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వాటర్ రిటెన్షన్ అంటే నీటి యొక్క నిలుపుదలని పెంచుతుంది. దీనివల్ల రక్తనాళాల గోడలపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ విధంగా ఉప్పు బీపీని పెంచుతుంది. కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారం లేదా రెస్టారెంట్స్లో తినే ఆహారాన్ని పరిమితం చేయండి. అలాగే ఇంట్లో కూడా ఉప్పు యొక్క వాడకాన్ని తగ్గించండి. మీ బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి మీరు చేయాల్సిన మూడవ పని ఊబకాయాన్ని దూరం చేసుకోండి. ఊబకాయం అంటే శరీరంలో కొవ్వు అధిక మోతాదులో ఉండడం. ఊబకాయం లేదా అధిక బరువును కనుక మీరు కలిగి ఉన్నట్లయితే మీ గుండె ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఊబకాయం వల్ల రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయడానికి గుండెపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దీనివల్ల బ్లడ్ వెజల్స్కు మరియు గుండెకు చాలా ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఊబకాయం వల్ల హై బ్లడ్ ప్రెషర్ రావడమే కాకుండా గుండెకు సంబంధించిన జబ్బులు, డయాబెటీస్ మొదలైన వ్యాధులతో బాధపడాల్సి ఉంటుంది. అందువల్ల మీరు బరువు తగ్గడానికి ఈ రోజు నుండే ప్రయత్నించండి. క్రమంగా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం వల్ల సులువుగానే బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కామెంట్ చేసి తెలియచేయండి. మీ బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి మీరు చేయాల్సిన నాలుగవ పని ఆల్కహాల్ని తగ్గించండి. ఆల్కహాల్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. పురుషులు ఆల్కహాల్ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల హై బ్లడ్ ప్రెషరే కాకుండా ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఆల్కహాల్ని దూరంగా ఉంచండి. మీ బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి మీరు చేయాల్సిన ఐదవ పని సిగరెట్ను నిషేధించండి.
సిగరెట్ తాగడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ సమస్య వస్తుంది. అంతేకాకుండా మీ గుండె మరియు రక్తనాళాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా నికోటిన్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అంతేకాకుండా స్మోకింగ్ వల్ల విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ను పీల్చడం వల్ల మీ రక్తంలో ఉండేటటువంటి ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది. అందువల్ల మీకు సిగరెట్ తాగే అలవాటు ఉంటే దయచేసి దూరంగా ఉండండి. అలాగే సిగరెట్ తాగే మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసి ఈ ప్రమాదాన్ని తెలియచేయండి. ఇలాగైనా మారే అవకాశం ఉంటుందేమో చూడండి. మీ బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి మీరు చేయాల్సిన 6వ పని మీ ఒత్తిడిని తగ్గించుకోండి. ప్రస్తుతం మన అందరి జీవితాల్లో చాలా సాధారణంగా కనపడే విషయం ఏదైనా ఉందంటే అది ఒత్తిడే. ఒత్తిడి వల్ల ఎంతోమంది మానసిక మరియు శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో బీపీ కూడా ఒకటి. అసలు బీపీకి ఒత్తిడికి ఉన్న సంబంధం ఏమిటి అని అడిగితే, మనం ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరంలో హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి. ఇలా ఎక్కువగా విడుదలవ్వడం వల్ల గుండె మరీ వేగంగా కొట్టుకోవడమే కాకుండా రక్తనాళాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఈ విధంగా ఒత్తిడి వల్ల బీపీ పెరుగుతుంది. అందువల్ల ఒత్తిడిని దూరం చేసుకోవడం చాలా అవసరం. ధ్యానం లేదా లోతైన శ్వాస, వ్యాయామాలు వంటి యాక్టివిటీస్తో ఒత్తిడిని ఎంతో తేలికగా దూరం చేసుకోవచ్చు. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ మీ బీపీని కంట్రోల్లో ఉంచుకోండి. ఒకవేళ బీపీ సమస్యతో బాధపడుతూ బీపీ టాబ్లెట్ లేకుండా హాయిగా జీవించాలి అని అనుకుంటే ఆయుర్వేదం మీకు అద్భుతంగా సహాయపడుతుంది. బీపీని శాశ్వతంగా దూరం చేయడానికి ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్స చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పంచకర్మ చికిత్సలో భాగమైన శిరోధార, అభ్యంగ, తక్రధార శరీరం యొక్క డీటాక్సిఫికేషన్ అంటే నిర్విషీకరణ మరియు రీజువినేషన్ అంటే పునరుజ్జీవనంపై దృష్టి పెడతాయి. అలాగే హై బీపీకి కారణమయ్యే ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఇందాక చెప్పినట్లు ఒత్తిడి అనేది అధిక రక్తపోటుకి కారణమవుతుంది. అంతేకాకుండా ఈ చికిత్సలు విశ్రాంతిని ప్రోత్సహిస్తాయి మరియు నాడీ వ్యవస్థను కూడా శాంతపరుస్తాయి. పంచకర్మ చికిత్సలు ముఖ్యంగా విరేచన మరియు వస్తి శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. టాక్సిన్స్ను తొలగించడం వివిధ అవయవాలు మరియు వ్యవస్థల యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవే కాకుండా అభ్యంగ మరియు స్వేదన వంటి పంచకర్మ చికిత్సలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. మెరుగైన ప్రసరణ రక్తపోటు నియంత్రణపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వీటితో పాటు ఆయుర్వేదం ఆహారం మరియు జీవనశైలిని కూడా సిఫార్సు చేస్తుంది. ఇలా సంపూర్ణ వైద్య విధానంతో ఆయుర్వేదం మీ బీపీ సమస్యను శాశ్వతంగా దూరం చేస్తుంది. ఒకవేళ ఇలాంటి ఆయుర్వేద చికిత్సల కోసం ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ గురించి చూస్తున్నట్లయితే వర్ధన ఆయుర్వేదాను సంప్రదించండి. ఎందుకంటే గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు 8 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సతో మెరుగైన ఫలితాలను అందించిన ఘనత వర్ధన ఆయుర్వేద సొంతం. ఇటువంటి ఉత్తమమైన హాస్పిటల్ మన 2 రాష్ట్రాల్లో ఉండగా మీరు ఎందుకు ఇంకా ఆరోగ్య సమస్యలతో బాధపడాలి? అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి మీ రక్తపోటు సమస్యను దూరం చేసుకొని మీ సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందండి. ఇలాంటి హెల్త్ టిప్స్ని మరింత తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.